వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను మీ జర్నీ. ఆ నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు ఎవరు? కార్యకర్తలకు అభిమానులకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి తర్వాత కార్యకర్తలకి అందుబాటులో లేని ఆ నాయకుడు ఎవరు? సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆ నాయకుడు లోకల్ కాదు, నాన్ లోకల్ అని సిట్టింగ్ టీడీపీ అభ్యర్థి చేసిన ఆరోపణలు నిజమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారట. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? మళ్ళీ ఎవరికి పగ్గాలు ఇస్తే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే నియోజకవర్గం గూడూరు. ఇక్కడ సిలికా, తెల్లరాయి, ఇసుక, గ్రావెల్ ఇలా చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని తహతహలాడుతుంటారు. 2014లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంవత్సరం తిరక్క ముందే టీడీపీలోకి జంప్ చేశారు. ఇక అప్పటి నుండి ఆ నియోజకవర్గంలో వైసీపీకి సరైన లీడర్ దొరకలేదనే ప్రచారం ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుండి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మేరీగా మురళిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి సంచలనాలకు తెరదీశారు. అప్పటికే ఎమ్మెల్సీ హోదాలో ఉన్న మేరీగా మురళిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో మిగిలిన క్యాడర్ అగ్గి మీద గుగ్గిలమైంది. దానికి తోడు మేరీగా మురళి లోకల్ క్యాండిడేట్ కాదని నాన్ లోకల్ క్యాండిడేట్ అని టీడీపీ తరపున పోటీ చేసే పాసం సునీల్ కుమార్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఒకవేళ మేరీగా మురళి గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. మరి ఆ ప్రచార బలమో కూటమి ప్రభుత్వం బలమో ఏమో గాని అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడి నుండే మొదలైంది అసలు కథ. పాసం సునీల్ ప్రతి సభలో చెప్పినట్లు మేరీగా మురళి స్థానిక కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండడం లేదని వైసీపీ క్యాడర్ తలపట్టుకుంటుందట. గూడూరు నియోజకవర్గం మొదటి నుండి కూడా ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్డ్ సీటే కాబట్టి స్థానిక సంస్థల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీని రెడ్డి వర్గానికి ఇవ్వలేదని నియోజకవర్గంలోని వైసీపీ రెడ్లంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ సీటు కూడా తమకు ఇవ్వకపోవడంతో గూడూరు నియోజకవర్గంలో ఉండే పెద్దారెడ్లు అందరూ జగన్ పై గుర్రుగా ఉన్నారు అంట. ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి కనీసం ఎమ్మెల్సీ అయినా తమకు ఇచ్చుంటే బాగుండేదని నియోజకవర్గంలో పేరుగాంచిన పెద్దరెడ్లు తమ సన్నిహితుల వద్ద చెప్పుకొని మదన పడుతున్నారట. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో ఓ పెద్దారెడ్డి కోట్ల రూపాయలు కుమ్మరించి దాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి పెద్దారెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పదవి ఇవ్వకుండా చుక్కలు చూపించాడు అంటున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో ఉండే రెడ్లకి జగన్మోహన్ రెడ్డి సరైన పదవి ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఒకే వ్యక్తికి అటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం ఏంటని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని తాము ఎంతో అభిమానంతో ప్రేమిస్తుంటే మమ్మల్ని మాత్రం ఆయన కూరలో కరివేపాకులాగా చూస్తున్నాడని గూడూరు నియోజకవర్గంలోని రెడ్డి వర్గం గుర్రుగా ఉందట. దీనిని బట్టి చూస్తే ఇక గూడూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచే అవకాశాలే కనిపించడం లేదంటున్నారు. ఖర్చు పెట్టించేది రెడ్డి వర్గాన్ని కాదని ఇంకో సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం ఏంటనే చర్చ ప్రతి నోట వినిపిస్తోంది. మొదటి నుండి కూడా గూడూరు నియోజకవర్గం రాజకీయంగా ఎంతో చురుగ్గా ఉంటూ వస్తోంది. ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సత్తా ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఎక్కడ రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే ఏకైక అవకాశం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, లేదా ఎమ్మెల్యే కోటాలో వచ్చే ఎమ్మెల్సీ ఇవ్వడం, లేదా స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఎమ్మెల్సీ ఇవ్వడం. ఈ పదవులు కూడా రెడ్డి వర్గానికి ఇవ్వకుండా ఇంకో వర్గానికి ఇవ్వడం ఏంటని పెద్దారెడ్లు రగిలిపోతున్నారట. జగన్ ఇంత ప్రియారిటీ ఇచ్చిన మేరీగా మురళి గత ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గంలోనే కనిపించడం లేదట. ప్రజలకు అసలు అందుబాటులో ఉండడం లేదని ప్రతి నోట వినిపిస్తోంది. దీంతో ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. ఇదే అదునుగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ గా తయారవుతుందట. సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ ప్రజల్లోకి దూసుకుపోతూ వైసీపీ క్యాడర్ మొత్తం టీడీపీలోకి వచ్చే విధంగా పక్కా ప్లాన్ చేస్తున్నాడట. దీంతో
జగన్ చేసిన తప్పిదం ఫలితం తాము అనుభవించాల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేరిగ మురళి ధర్నాలు, ర్యాలీలు కూడా చేయడం లేదంటున్నారు. నెల్లూరు జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలోని ఇన్ఛార్జీలు దూసుకుపోతుంటే గూడూరులో మాత్రం వైసీపీ చతికిల పడిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలో ఉండే పెద్దారెడ్లు జగన్మోహన్ రెడ్డి తమకు ఏం న్యాయం చేశాడని, పార్టీని ముందుండి నడిపించాలని, ఎందుకు ఖర్చు పెట్టాలి అని తమ సన్నిహితుల వద్ద మనసులోని మాట చెప్పేస్తున్నారట. నియోజకవర్గం ఎలాగో ఎస్సీ కోటాలో ఉంది కాబట్టి మిగిలిన పదవులైనా తమకు ఇచ్చుంటే ఈరోజు గూడూరులో వైసీపీ ఇంత దారుణంగా దెబ్బతినేది కాదని ప్రతి నోట వినిపిస్తోంది. ఇప్పుడు తమకు చేతిలో ఎలాంటి పదవులు లేకుండా ఎలా అధికార పార్టీపై పోరాటాలు చేయాలని పెద్దారెడ్లు గుసగుసలాడుతున్నారట. ఖర్చు పెట్టడానికేమో మేం కావాలి, పదవులు మాత్రం మాకు ఇవ్వరా అని ప్రతి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.